இந்த கோதுமையான வாக்கியம் நம்ம கிட்ட வருகிறது. அந்த வசனத்தை பெற்றுக்கொள்ள நம்ம இருதயம் என்னவா இருக்கிறது? ஹல்லேலூயா. Lord, touch with your mighty hand. Be with him and guide him. Lord, make a way and open the new ways for him, Father. ప్రభా, నూతన మార్గాలు తెరవండి, నూతన కృపతో నింపండి, నూతన సంతోషంతో నింపండి. రక్షణ కలిగిన మార్గాలు ఆ బిడ్డ కొరకు తెరవబడును గాక. నీ కృపతో బలపరచని ఈ బిడ్డ చేతి ద్వారా ఏ కార్యమైతే తలపెడుతున్నాడో ప్రతి కార్యం యేసు నామములో సఫలమవును గాక. దీవించి బలపరచమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు నడిపించినందుకు ఒక 10 సెకండ్లు 2 చేతులు గట్టిగా తట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. A man who has the heart of God, it is not the man who is sitting on that chair, but it is God's power which is sitting on that chair. So I pray that all the government should kneel down and say that Jesus Christ is the Lord. That is our prayer. So అందరూ కూడా చేతులు చాపి అంకల్ని దీవిద్దాం, అంకల్ని ఆశీర్వాదిద్దాం. ఎక్కడి నుంచి బయటికి పోయే అంకల్ ఒక గొప్ప శక్తితో, గొప్ప ఆత్మతో, గొప్ప బలముతో అంకల్ బయటికి పోయి అనేకులకు ఆ అంకల్ ఎంత స్థాయికి వెదిగినా కూడా అక్కడ దేవుని నామము మాత్రమే మహిమ పరచాలా అనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా చేతులు చాపండి. అందరూ కూడా నోళ్ళు గట్టిగా తెచ్చి ప్రార్థించండి. రాజకీయ నాయకులకి హల్లెలూయా. ఆయన పేరు ఇమ్మానువేలు. హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి. ఇమ్మానువేలు. ఇమ్మానువేలు అనే పేరుకి ఏమర్థమో తెలుసా? దేవుడు అప్పుడప్పుడు వచ్చి పోతాడని కాదు అర్థము. దేవుడు గెస్ట్ లాగా లేదా మన బంధువులాగా అప్పుడప్పుడు వచ్చిపోతాడని అర్థం కాదు. కానీ ఇమ్మానువేలు అనే పేరుకి ఏమర్థం అంటే మన తోడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు అన్న. హల్లెలూయా. ఇతరం నేను చెప్తున్నాను, నిన్ను నమ్మిన వారిని చేయి విడిచిన టీవీలు చూసి బిజీగా ఉండి రక్షణ వారు మనసు పొందకుండా, బాప్తీసం పొందకుండా ఉన్నటువంటి వారికి నరకానికి వెళ్తారు. కాబట్టి
ఈ యొక్క స్కిట్ ద్వారా పరలోకములో ఎవరి పేరైతే జీవ గ్రంథములో పేరు ఉంటుందో వారికి మాత్రమే పరలోక ప్రవేశం. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యాభై మీరు అందరూ చూపిస్తారు. జాయిది కానీ విదేశీది కానీ ఇంటి కానీ అంటే ఉన్నాయి. ఇప్పుడు కూడా నా దగ్గర చాలా సంతోషము. పిల్లలు చాలా సూపర్గా మరి మనకి స్థలం తాలేదు కానీ ఇది కానీ పెద్దగా మరి దేవుడి చిత్తం రాబోయే రోజుల్లో నాకేమో మనసులో పడుతుంది. మనం వేరే స్థలంకి షిఫ్ట్ అవుతాం వచ్చే కాబట్టి అది మరి ప్రవక్తలు ఇద్దరు వచ్చినారు పొద్దున్నే. ప్రవచనాలు చెప్పినారు. అంతకుముందు ఒక ఆయన ప్రవచనం చెప్పినారు, ఈరోజు ఒక ఆయన ప్రవచనం చెప్పినారు. కాబట్టి ఏదైనా కానీ ప్రభు చిత్తం కాబట్టి దేవుడు చిత్తాంతరంగా నడిపిస్తారు. సరే, ఇప్పుడు దైవజనుడు ఫిలిప్ పాస్టర్ గారు Lord, we bless this family from the head to the toe, oh God, our Father, Lord Jesus. Lord Jesus, every places that uncle steps in, oh God, our Father, I speak, let your power be in that place, oh God, our Father. Tanri, ee uncle tanri raja, ekkadaithe kaalu పెడుతున్నాడో అయ్యా యెహోషువకి మీరు పేరు పెట్టినట్టుగా, యెహోషువకి మీరు వాగ్దానం ఇచ్చినట్టుగా నువ్వు కాలు పెట్టే స్థలం అంతా నీకు ఇస్తానన్నాడు కదా తండ్రి రాజా. అదే రీతిగా అంకల్ పార్లమెంట్ లో కాలు పెట్టేటప్పుడు అది అంకల్ కాలు కాదు కానీ అది నీ కలువారి సిలువ కాలు రాజా, నీ కలువారి సిలువ హస్తము రాజా. అయ్యా తండ్రి, అంకల్ గొప్ప స్థాయికి వెళ్ళేటప్పుడు అది అంకల్ కాదు కానీ అంకల్ ద్వారా నీ నామం హెచ్చించబడబోతుంది. రాజా, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వాదించండి. ఈ కుటుంబము తోకగా కాకుండా మీరు తలగా మీరు నియమించమని ప్రార్థిస్తున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడైతే అవమానాలు పొందుకున్నారో ఆ అవమాన కలిగిన స్థలములలో ఆశీర్వాదాలను మీరు దాయించండి. Where they faced shame, I speak your favor in that place, oh God of Father. We thank you. We speak the hand of God upon this family. We speak the grace and mercy of God upon this family, oh God of Father. No plans of people, no plans of enemy will prosper upon this family, oh God of Father, Lord Jesus. ప్రతి సైతాని క్రియలను యేసు నామమున ఈ కుటుంబము పైన లయపరుస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా గొప్ప తండ్రి. థాంక్యూ. Nami na
எல்லா ஞாயிற்றுக்கிழமை ప్రతి ఆదివారం எல்லா ஞாயிற்றுக்கிழமை గోధుమలనే వాక్యం இந்த கோதுமையான வாக்கிய வசனம் நம்ம கிட்ட வருகிறது. వాక్యం విన్నప్పుడల్లా அந்த వసనத்தை మన பெற்றுக்கொள்ள హృదయం ఏమనిపిస్తుంది తెలుసా? நம்ம இருதயம் என்னவா இருக்கிறது? అవునయ్యా. హల్లెలూయా. నిజమేనయ్యా. హల్లెలూయా. ఆయన పేరు ఇమ్మానువేలు. హల్లెలూయా. చెప్పండి, అందరూ చెప్పండి, ఇమ్మానువేలు. ఇమ్మానువేలు అనే పేరుకి ఏమర్థమో తెలుసా? దేవుడు అప్పుడప్పుడు వచ్చి పోతాడని కాదు అర్థం. దేవుడు గెస్ట్ లాగా లేదా మన బంధువులాగా అప్పుడప్పుడు వచ్చిపోతాడని అర్థం కాదు. కానీ ఇమ్మానువేలు అనే పేరుకి ఏమర్థం అంటే మన తోడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు అన్న. హల్లెలూయా. ఇతరం నేను చెప్తున్నాను, నిన్ను నమ్మిన వారిని చేయి విడిచుండగా నిన్ను త్రోసివేయగా ఎంతవరకు నడిపించినందుకు ఒక 10 సెకండ్లు 2 చేతులు గట్టిగా తట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. Lord, touch with your mighty hand. Be with him and guide him. Lord, make a way and open the new ways for him, Father. ప్రభా, నూతన మార్గాలు తెరవండి, నూతన కృపతో నింపండి, నూతన సంతోషంతో నింపండి. రక్షణ కలిగిన మార్గాలు ఆ బిడ్డ కొరకు తెరవబడును గాక. నీ కృపతో బలపరచని బిడ్డ చేతి ద్వారా ఏ కార్యమైతే తలపెడుతున్నాడో ప్రతి కార్యం యేసు నామములో సఫలమవును గాక. దీవించి బలపరచమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
బతుకులారా నీ బతలారా వెన్నెలిలా బ్రతుకే. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. టీవీలు చూసి బిజీగా ఉండి రక్షణ మారు మనసు పొందకుండా బాప్తీసం పొందకుండా ఉన్నటువంటి వారికి నరకానికి వెళ్తారు. కాబట్టి ఈ యొక్క స్కిట్ ద్వారా పరలోకములో ఎవరి పేరైతే జీవ గ్రంథములో పేరుంటుందో వారికి మాత్రమే పరలోక ప్రవేశం. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యాభై మీరు అందరూ చూపిస్తారు జాయిది కానీ విదేశీది కానీ ఏంటి కానీ అంటే ఉన్నాయి. ఇప్పుడు కూడా నా దగ్గరికి నాకు చాలా సంతోషము. పిల్లలు చాలా సూపర్గా మరి మనకి స్థలం తాలేదు కానీ ఇది కానీ పెద్దగా మరి దేవుడి చిత్తం రాబోయే రోజుల్లో నాకేమో మనసులో పడుతుంది. మనం వేరే స్థలంకి షిఫ్ట్ అవుతాం వచ్చే కాబట్టి అది మరి ప్రవక్తలు ఇద్దరు వచ్చినారు పొద్దున్నే ప్రవచనాలు చెప్పినారు. అంతకుముందు ఒక ఆయన ప్రవచనం చెప్పినారు, ఈరోజు ఒక ఆయన ప్రవచనం చెప్పినారు. కాబట్టి ఏదైనా కానీ ప్రభు చిత్తం కాబట్టి దేవుడి చిత్తాంతరంగా నడిపిస్తాం. సరే, ఇప్పుడు దైవజనుడు ఫిలిప్ పాస్టర్ గారు